హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ SQL సిరీస్. ప్రీవియస్ లెసన్లో మనం 1NF ఫస్ట్ నార్మల్ ఫామ్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం 2NF సెకండ్ నార్మల్ ఫామ్ గురించి అర్థం చేసుకోవడానికి ముందు మనం కాంపోజిట్ కీ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. కాంపోజిట్ కీ అంటే 2 or more కాలమ్స్ కలిసి ఒక రికార్డ్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడం. సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. కోర్సు స్టూడెంట్ టేబుల్ ఉందనుకుందాం. అందులో ఏముంటాయి? కోర్స్ ఐడి, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, కోర్స్ నేమ్, మార్క్స్ ఉంటాయి. ఇక్కడ స్టూడెంట్ ఐడి అండ్ కోర్స్ ఐడి ఒకటి కూడా యూనిక్ కాదు, కానీ స్టూడెంట్ ఐడి అండ్ కోర్స్ ఐడి కలిపి ఒక యూనిక్ రికార్డ్ని ఐడెంటిఫై చేయగలవు. కాబట్టి స్టూడెంట్ ఐడి ప్లస్ కోర్స్ ఐడి కాంపోజిట్ కే అవుతాయి. ఇప్పుడు 2NFకి వెళ్దాం. 2NFలో ఫస్ట్ రూల్, టేబుల్ ఆల్రెడీ 1NFలో ఉండాలి. అండ్ సెకండ్ రూల్, నాన్ కీ కాలమ్స్ కంప్లీట్ ప్రైమరీ కీ మీద డిపెండ్ అవ్వాలి. సింపుల్గా చెప్పాలంటే ఒక టేబుల్లో కాంపోజిట్ కీ ఉంటే రిమైనింగ్ కాలమ్స్ కంప్లీట్ కాంపోజిట్ కీ మీద డిపెండ్ అవ్వాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. స్టూడెంట్ కోర్స్ టేబుల్ ఉందనుకుందాం. ఇక్కడ కాంపోజిట్ కీ అంటే స్టూడెంట్ ఐడి ప్లస్ కోర్స్ ఐడి. మార్క్స్ అనేది స్టూడెంట్ ఐడి అండ్ కోర్స్ ఐడి రెండు మీద డిపెండ్ అవుతాయి. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఒక పర్టికులర్ కోర్సులో డిఫరెంట్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు, కానీ స్టూడెంట్ నేమ్ అనేది స్టూడెంట్ ఐడి మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. కోర్స్ నేమ్ అనేది కోర్స్ ఐడి మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. అంటే ఇవి కంప్లీట్ కాంపోజిట్ కీ మీద డిపెండ్ అవ్వట్లేదు. దాన్నే పార్షియల్ డిపెండెన్సీ అంటాం. అది 2NF వయోలేషన్. ఇప్పుడు డేటాబేస్ని ప్రాపర్గా డివైడ్ చేద్దాం. స్టూడెంట్ టేబుల్లో స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్ ఉంటాయి. కోర్స్ టేబుల్లో కోర్స్ ఐడి, కోర్స్ నేమ్ ఉంటాయి. స్టూడెంట్ కోర్స్ టేబుల్లో స్టూడెంట్ ఐడి, కోర్స్ ఐడి, మార్క్స్ ఉంటాయి. ఇప్పుడు స్టూడెంట్ నేమ్ స్టూడెంట్స్ టేబుల్లో మెయింటైన్ చేస్తాం, కోర్స్ నేమ్ కోర్స్ టేబుల్లో మెయింటైన్ చేస్తాం. కాబట్టి మార్క్స్ స్టూడెంట్ కోర్స్ టేబుల్లో మెయింటైన్ చేస్తాం. ఇలా పార్షియల్ డిపెండెన్సీ రిమూవ్ చేస్తాం. కాబట్టి డేటాబేస్ 2NFకి మూవ్ అవుతుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. 1NF అంటే 1 సెల్ 1 వాల్యూ. 2NF అంటే ఫస్ట్ 1NFలో ఉండాలి, దెన్ పార్షియల్ డిపెండెన్సీ ఉండకూడదు. నాన్ కీ కాలమ్స్ కంప్లీట్ ప్రైమరీ కింద డిపెండ్ అవ్వాలి. ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటంటే కాంపోజిట్ కీ మల్టిపుల్ కాలమ్స్ కలిసి యూనిక్ రికార్డ్ని ఐడెంటిఫై చేయడం. పార్షియల్ డిపెండెన్సీ అంటే నాన్ కీ కాలమ్స్ కాంపోజిట్ కీలో ఒక పార్ట్ మీద మాత్రమే డిపెండ్ అవ్వడం. ఇంటర్వ్యూలో క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ 2NF? 2NF మీన్స్ ద టేబుల్ షుడ్ బి ఇన్ 1NF and every non-key attribute should depend on entire primary key, not just part of it.